వదిలి వెళ్ళకే నా రాక్షసి పార్ట్ 74. టాపర్ అవ్వకపోయినా పర్వాలేదు, మన బ్యాక్లాగ్స్ ఎందుకు ఉన్నాయి, సౌమ్యతలో ప్రాబ్లం ఉందా నీలో ఉందా అని వెటకారంగా అడుగుతాడు. ఇద్దరం ఒకేలా ఉండాలని రూల్ లేదు కదా బావా, పెద్దదానివి. నువ్వు సౌమ్యకి చెప్పే స్టేజ్లో ఉండాలి, కానీ నువ్వే సబ్జెక్ట్స్ పాస్ అవ్వలేకపోయావు. నాకు స్టడీస్ మీద శ్రద్ధ పెట్టే వాళ్ళంటే ఇష్టం, అందుకే సౌమ్యతో ఈ మాత్రం మాట్లాడుతున్నాను. నువ్వు నీ సబ్జెక్ట్స్ పాస్ అయ్యాక చూద్దాంలే. సోనాకి అది అవమానంగా అనిపించి అక్కడి నుండి కోపంగా తన గదికి వెళ్ళిపోతుంది. అక్క ఫీల్ అయినట్టుంది బావా. ఫీల్ అవ్వాల్సింది నా మాటలకు కాదు, బుర్రకెక్కించుకొని చదువు కోసం. సౌమి వదిలే, నీ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను అని ఆమె అడిగే వాటికి ఈజీ మెథడ్స్లో ఆన్సర్ చెప్తాడు విరాంష్. కాఫీ కప్తో పాటు స్నాక్స్ ప్లేట్ కూడా అందించిన భారతి గారు విరాంష్తో మాట్లాడుతుంటారు. తన గదిలోకి వెళ్ళిన సోనాకి పిచ్చ కోపం వచ్చేస్తుంది. అసలు ఏ ఒక్క విషయంలో కూడా తనని దేకట్లేదని విరాంష్ మీద పంతాన్ని పగలా మార్చుకుంటుంది. కానీ తన జీవితంలో జరగబోయే అతిపెద్ద నష్టానికి తనే పునాది వేస్తుందని అస్సలు ఊహించలేకపోతుంది ఆ క్షణం. రే మాధవ్, ఏంటి అనిల్ ఈ ఫేక్ పాస్పోర్ట్స్తో ఇండియా వెళ్ళడం ఏంటి అని అసహనంగా అడుగుతాడు. రే అనిల్, నేను చెప్పేది పూర్తిగా విన్నాక నీ డెసిషన్ చెప్పు, ఊరికే ఆవేశపడకు అని కూల్గా చెప్తాడు మాధవ్. ఏంటో చెప్పు. రే, ఇప్పుడు మన ఒరిజినల్ పాస్పోర్ట్స్తో ఇండియా వెళ్తే డాడీకి ఆఫీస్ సైడ్ నుంచి ఈజీగా మెసేజ్ వెళ్తుంది. అప్పుడు నీ మీద ఉన్న నమ్మకం డాడీకి పోతుంది. అలా జరగడం నాకు ఇష్టం లేదు. నా ప్రేమ కోసం ఆలోచించి హెల్ప్ చేస్తున్నావు. నా వల్ల నువ్వు డాడీతో ఏదైనా మాట పడితే నేను తట్టుకోలేను, అందుకే ఇలా అరేంజ్ చేశాను. మనం ఇండియా వెళ్ళి 2 డేస్లో రిటర్న్ వచ్చేస్తాం. ఇదిగో టికెట్స్ కూడా బుక్ చేశాను. ఒకవేళ విహానా నో అంటే తనకి మంచి గిఫ్ట్ ఇచ్చి గుడ్ బై చెప్పేసి వస్తాను. కానీ ఇంకొక స్టెప్ మాత్రం నా సైడ్ నుండి తనకి హామ్ చేసేలా ఉండదు. ట్రస్ట్ మీ అని అబద్ధాన్ని నిజంలా మాట్లాడి అనిల్ని సైలెంట్ చేసేస్తాడు. స్నేహితుడి ఆలోచన నచ్చకపోయినా మాధవ్ ఫాదర్ దగ్గర నమ్మకం పోతే తను లైఫ్ లాంగ్ గిల్టీగా బ్రతకాలని సరే అంటాడు అనిల్. గుడ్, రేపు ఎర్లీ మార్నింగ్ 3కి ఫ్లైట్, రెడీగా ఉండు అని చెప్పి తన గదిలోకి వెళ్ళి గెట్ రెడీ అని జయరాజ్కి, సుధీర్కి, తను అరేంజ్ చేసిన మనుషులకి మెసేజ్ చేసి, ఒసే విహానా, నన్ను చెప్పుతో కొడతావా? నేను కొట్టబోయే దెబ్బకి బ్రతకడానికి లేక చావడానికి లేక కుళ్ళి కుళ్ళి చావాలి అని ఆ విరాజ్ గాడు నీకోసం పిచ్చి పట్టిన వాడిలో లైఫ్ లాంగ్ బ్రతకాలి. ఇదే మీ ఇద్దరికి నేను ఇచ్చే పనిష్మెంట్ అని క్రూరంగా నవ్వుకుంటాడు. సీనియర్ రాహుల్ పిలుపుకి ఏంటి అన్నట్టు చూస్తుంది. నేను ఒక 3 డేస్ ఊరెళ్ళాలి. ఎందుకు రాహుల్? నానమ్మ హెల్త్ బాగాలేదంట, నన్ను చూడాలని చాలా రోజుల నుండి అడుగుతున్నారు. కానీ నేను ఎగ్జామ్స్ ఉన్నాయని ఆగిపోయాను. ఇప్పుడు వెళ్ళక తప్పదు. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా, అంతా మంచి జరుగుతుంది అని రాహుల్ భుజం మీద చేయి వేస్తుంది. థ్యాంక్ యూ సీనియర్. నువ్వు కోపం తెచ్చుకోను అంటే ఒక మాట చెప్తాను ప్లీజ్. ఏంటి? నీకు ఆంష్కి మధ్య ఏం గొడవ జరిగిందో నాకు తెలియదు. చెప్పాలని ఇద్దరికీ లేదు, నేను అడగను కూడా. నేను తిరిగి వచ్చేసరికి మీ మధ్య అంతా క్లియర్ చేసుకోని మళ్ళీ ఇదివరకట్లా ఉండండి. రాహుల్ తల నిమిరి జాగ్రత్తగా వెళ్ళిరా అని మాత్రమే చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది విహాన. ఆమె వెళ్తున్న వైపు చూస్తున్న రాహుల్ భుజం మీద చేయవేస్తాడు విరాంష్. వెనక్కి తిరిగి అతని వంక చూసి, ఏంటిది బావా, సీనియర్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అని అడుగుతాడు. తను వాళ్ళ ఫ్యామిలీ కోసం ఆలోచించి నన్ను నో అంటుంది రాహుల్. పైగా ఏజ్ ప్రాబ్లం కూడా. తను ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుంది. తనకు కొంచెం టైం ఇస్తే సిచ్యువేషన్ అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు తను నాకు ఎస్ చెప్పినా మా పెళ్ళి ఈజీగా 5 years టైం పడుతుంది. సో తను హ్యాపీగా జాబ్ చేస్తూ ఇండిపెండెంట్గా బతుకుతుంది. నువ్వేం ఫీల్ అవ్వకు అని రాహుల్ని మాటలతో డైవర్ట్ చేస్తాడు విరాంష్. హ్యాపీ బర్త్డే సోనా బేబీ. తండ్రి విషెస్కి కళ్ళు తెరిచిన సోనా నవ్వుతూ తండ్రిని హత్తుకొని థ్యాంక్ యూ డాడీ అని హత్తుకుంటుంది.
కూతురి నుదుటిన ముద్దు పెట్టి ఇదిగో బర్త్డే గిఫ్ట్ అని ఒక డైమండ్ నెక్లెస్ ఇస్తాడు జయరాజ్. వావ్ డాడీ, థ్యాంక్ యూ సో మచ్ అని నవ్వుతూ నెక్లెస్ని తడుముతుంది. హ్యాపీ బర్త్డే అక్క అనుకుంటూ సౌమిత రాగానే నిన్న జరిగిన అవమానంలో ఆమె పాత్ర కొంత ఉందని ఫిక్స్ అయిన సోనా చెల్లి విషెస్కి థ్యాంక్ యూ అని మాత్రమే చెప్తుంది. సోనా గొంతుల నిర్లక్ష్యానికి సౌమిత మనసు మెలిపెట్టేసినట్టు అవుతుంది. తల్లి విష్ చేశాక నవ్వుతూ వాళ్ళతో మాట్లాడి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. అక్క నిన్న బావ మాటలకి హర్ట్ అయినట్టుంది అని బాధగా అనుకుని అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోతుంది సౌమిత. భారతి గారు ఇస్తున్న పాయసం బౌల్ అందుకొని తింటూనే జయరాజ్ గారికి ఏదో సైగ చేయగానే ఓకే అన్నట్టు కళ్ళార్పుతుంది. మమ్మీ, నేను కాలేజీకి వెళ్తున్నాను. ఈవినింగ్ మా ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వాలి. సో రావడం లేట్ అవుతుందని ముందస్తు జాగ్రత్తగా తల్లికి చెప్పేసి ఆవిడ చెప్పే మాట వినకుండా తన కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతుంది సోనా. భారతి వదిలే, పుట్టినరోజు ఫ్రెండ్స్తో గడపాలనుకుంటుంది కదా అని భార్య నోరు మూయించి సోనా రెస్టారెంట్ నుండి మెసేజ్ చేయగానే ఆయన కూడా బయటికి వెళ్ళిపోతారు. ఏంటో ఈ అబ్బా కూతుర్లు అస్సలు నా మాట వినడమే మానేశారని విసుక్కొని కిచెన్లోకి వెళ్ళిపోతారు. రెస్టారెంట్లో వెయిట్ చేస్తున్న సోనా దగ్గరికి వస్తాడు జయరాజ్. డాడీ, ఏమైంది? ఏదో మాట్లాడాలి అన్నారు. బేబీ, ఆ మాధవ్ గడు ఈరోజు ఇండియా వస్తున్నాడంట. వాట్, ఈరోజా? అవును బేబీ, ఆల్రెడీ వాడు ఫ్లైట్లో ఫ్లై అవుతూ ఉండుంటాడు. ఇప్పుడు ఏం చేద్దాం బేబీ? సరే వాడిని రానివ్వండి డాడీ, అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. ముందు టిఫిన్ చేయండి అని ఆర్డర్ చేసిన ఫుడ్ రాగానే వాళ్ళ ప్లాన్ గురించి మాట్లాడుకుంటుండగానే అబ్బా కూతుర్లు మంచి ఫామ్లో ఉన్నట్టున్నారే అన్న వాయిస్ వినిపించగానే ఇద్దరూ షాకింగ్గా తల తిప్పి చూస్తారు. మాధవ్ వాళ్ళ ఎదురు సీట్లో కూర్చొని వాళ్ళ మొహం ముందు చిటిక వేయగానే షాక్ నుండి తేరుకొని నువ్వెప్పుడు వచ్చావు అని ఆశ్చర్యంగా అడుగుతాడు. ఇందాకే వచ్చానులే, కానీ ఈరోజు నైట్కి ప్లాన్ రెడీ చేశాను అని చెప్పేస్తాడు. ఏంటి ఈరోజా? కుదరదు. సోనా మాటలకి ఎందుకు కుదరదు అని అడుగుతాడు మాధవ్. ఈరోజు నా బర్త్డే. అయితే నా బర్త్డే రోజు ఇలాంటివి అవసరమా అని విసుగ్గా అడుగుతుంది సోనా. నీ బర్త్డే రోజైతే నీకే మంచిది. విరాజ్ని పార్టీకి ఇన్వైట్ చేయి. నేను చెప్పిన ప్లేస్కి వచ్చాక మీ ప్లాన్ మీరు కానివ్వండి. విహానా కూడా అక్కడికి వచ్చేలా చేస్తాను. సో ఆటోమేటిక్గా ఇద్దరు లైఫ్కి పెద్ద బొక్క పెట్టేద్దాం. మాధవ్ మాటలకి ఆలోచనలో పడుతుంది సోనా. నువ్వు ఇంతలా చించుతూ ఉంటే కష్టం. నేను మళ్ళీ రేపు నైట్ దుబాయ్ వెళ్ళిపోవాలి. నాకు ఎక్కువ టైం లేదు అని అసహనంగా చెప్తాడు. సోనా కూడా మాధవ్ ఐడియా నచ్చి ఓకే అంటుంది. ఓకే, నాకు తెలిసిన వాళ్ళ గెస్ట్ హౌస్లో బర్త్డే పార్టీలా కొంచెం డెకరేట్ చేస్తాను. విరాజ్ వస్తే నమ్మేలా నువ్వు మీ డాడీ ఈవినింగ్ అక్కడికి వచ్చేయండి. ఓకే అని మిగతా విషయాలన్నీ పక్కాగా మాట్లాడుకున్నాక ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. కాలేజీకి వచ్చిన సోనా విరాజ్ కోసం వెతుకుతుంది. రాహుల్ కాలేజీకి రాకపోవడంతో ఒక్కడే క్యాంటీన్లో కూర్చుని కనిపిస్తాడు ఆమెకి. హాయ్ బావా. సోనా వాయిస్కి ఆమె వంక చూసి బుక్లో తనతో చూపులు షిఫ్ట్ చేస్తాడు. ఏంటి బావా నువ్వు ఈరోజు నా బర్త్డే అని కూడా గుర్తు లేకుండా బుక్ చదువుతూ కూర్చున్నావా అని కోపం వస్తున్నా ఆపుకుంటూ అడుగుతుంది. హ్యాపీ బర్త్డే అన్న విష్ మాత్రమే వస్తుంది విరాజ్ నుండి. ఓన్లీ విషెసేనా? బర్త్డే రోజు ఏడిపించలేక ఏం కావాలి అని అడుగుతాడు. ఈవినింగ్ పార్టీ ఉంది, నువ్వు రావాలి. నాకు ఈ పార్టీలు నచ్చవని నీకు తెలియదా అని విసుగ్గా అడుగుతాడు. ప్లీజ్ బావా, ఈ ఒక్కసారి రావచ్చు కదా, మళ్ళీ ఇంకేం అడగను నిన్ను. విరాజ్కి ఇష్టం లేకపోయినా తప్పక ఇదే లాస్ట్ టైం, మళ్ళీ ఎక్కడికి రమ్మని పిలవకు, వస్తాలే అని చెప్పి క్యాంటీన్లో డైరీ మిల్క్ కొని ఆమె చేతికి ఇచ్చి మళ్ళీ బర్త్డే విషెస్ చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్తున్న విరాజ్ని తన చేతిలో ఉన్న చాక్లెట్ని నలిపేసి చూస్తూ ఉండిపోతుంది సోనా. స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. ప్లీజ్ 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 అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ.